రైట్. సో ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 18 అడిగారు. క్వశ్చన్ నెంబర్ 18 లో గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీస్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అనాలిసిస్ దాని మీన్ అండ్ స్టాండర్డ్ డివిజన్ డేటా ఇచ్చారు. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ అవుట్ ఆఫ్ 5 ఫ్యామిలీస్ బిలాంగింగ్ టు దిస్ గ్రూప్, out of 5 families belonging to this group, at least one family have a weekly food expenditure in excess of 1800. So ఈ కేటగిరీలో 5 ఫ్యామిలీస్ ఉన్నాయన్నాను. అయితే అవుట్ ఆఫ్ దిస్ 5 ఫ్యామిలీస్ బిలాంగ్ టు దిస్ గ్రూప్, at least one family అన్నాను. సో the probability of at least one family, this is my probability in excess of 1800 కన్నా ఎక్కువ ఫుడ్ ఎక్స్పెండిచర్ ఖర్చు అయ్యేటటువంటి ఫ్యామిలీ అట్లీస్ట్ వన్ ఫ్యామిలీ ఉండడానికి ప్రాబిలిటీ ఎంత అని అడుగుతున్నాను నాన్న. సో మనం జాగ్రత్తగా జనరల్ గా అయితే అట్లీస్ట్ వన్ ఫ్యామిలీ అంటే 1 ఫ్యామిలీ 2 ఫ్యామిలీ 3 ఫ్యామిలీ 4 ఫ్యామిలీ 5 ఫ్యామిలీ ఇలా అన్ని కేసెస్ చేయాలన్న దాని బదులు 1 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ x equals to 0, no family having the food expenditure, తీసి సరిపోతుంది. అప్పుడు ఇంకా 1 2 3 అన్ని వచ్చేస్తాయి. 0 తీసేయాలి. కేసు 0 కేసు తీసేయాలంటే కనుక దీనిలో 1 మైనస్ ఇలాంటి కేసు మనం అబ్జర్వ్ చేస్తానన్నా. సో n వాల్యూ తీసుకున్నాం, మనకి ఇక్కడ ఒక ప్రాబ్లం తెలియలేదు దీనిలో. సో n తెలుసు కానీ p తెలిస్తే అప్పుడు కదా నాన్న మనం ఏ ఫార్ములా ఉపయోగించచ్చు, ఇక్కడ కనీసం బైనామియల్ ఉపయోగించడానికి ఛాన్స్ ఉంది. కానీ వాడేమో నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అన్నాడు. సో నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా మనం ఈ p ప్రాబబిలిటీ కనుక్కొని ఆ p తీసుకొచ్చి దీనిలో సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ కనుక్కోమని అర్థమవుతుందా నాన్న? ఈ క్వశ్చన్ లో p కనుక్కోవాలి ఫస్ట్. సో p కనుక్కుంటేనే కదా NCX ఫార్ములా 5C0 ఇంటూ p తెలియాలి హోల్ పవర్ 0 అంటే q పవర్ సంథింగ్ తెలియాలి హోల్ పవర్ 5 మైనస్ 0 దట్ ఈస్ 5. ఇది నాన్న మనం చేయాల్సిందే. సో ఇది తెలియాలి అంటే మనకి 0 p వాల్యూ తెలియాలి, q వాల్యూ తెలియాలి. సో pq వాల్యూస్ తెలుసుకోవడం కోసం సో మనకి ఒక హింట్ ఇచ్చానన్న, ఫుడ్ ఎక్స్పెండిచర్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 1800 అన్నాడు. ఇప్పుడు దీన్ని మనం కనుక్కోవడానికి ట్రై చేయాలి. మరి రమ్య అర్థమవుతుందా నేను ఏం మాట్లాడుతున్నాను? yes sir, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ బైనామిల్ మిక్స్ చేస్తాను నేను క్వశ్చన్ లో. yes sir, అట్లీస్ట్ వన్ ఫ్యామిలీ ఫుడ్ ఎక్స్పెండిచర్ కావాలి అంటే నేను దీనిలో ఎంత మందికి ఉంది అలాంటి ప్రాబిలిటీ కనుక్కోవాలనుకో నేను, అప్పుడు నేను ఏం చేస్తాను, జనరల్ గా బైనామిల్ వాడతాను కదా. అయితే మనకి ఏంటంటే ఈ జనరల్ కేటగిరీ ఆఫ్ ఈ కేస్ కి ఈ డిస్ట్రిబ్యూషన్ కి అసలు ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్ ఎంత మనకు తెలియాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా డయాగ్రామ్ ఉంది అనుకో, మీన్ మధ్యలో ఉంటుంది కదా నాన్న. yes sir, మీన్ 1800 అంట. ఓకేనా? సో మన క్వశ్చన్ లో అడుగుతుంది ఇన్ ఎక్సెస్ ఆఫ్ 1800 అన్నాడు కదా నాన్న. yes sir, ఇన్ ఎక్సెస్ ఆఫ్ 1800 కాదు సార్, 1800 కన్నా ఎక్కువ అంటే ఆటోమేటిక్ గా దీని అర్థం అన్న 0.5 ఇస్ అ p. సో p 0.5 తీసుకుని మనం సాల్వ్ చేయాలి సార్. అది 1800 కాదు సార్. ఎలా చెప్పగలం నాన్న మనం 1800 కాదని? అంటే నా టెక్స్ట్ బుక్ లోని 2100 ఉంది సార్, ఓల్డ్ టెక్స్ట్ బుక్స్. 1 సెకండ్ నన్ను చెక్ చేద్దాం. అయితే క్వశ్చన్ రాంగ్ అనమాట. ఓకే రైట్. అది ఎలా ఐడెంటిఫై చేసామంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి అన్న. 5 of 1 ఈక్వల్స్ టు 0.84 ఇచ్చాడు కదా అన్నమాట. yes sir, అంటే ఇప్పుడు దీన్ని 5 బదులు జెడ్ టేబుల్ అయితే కనుక దీన్ని 0.5 మైనస్ చేయాలి కదా అమ్మా రమ్య. జెడ్ టేబుల్ కి 0.5 యాక్సెస్ ఉంటుందని విషయం నేను చెప్పాను, గుర్తుందా లాస్ట్ క్లాస్ లో? yes sir, ఇప్పుడు జెడ్ టేబుల్ వాల్యూ అయితే కనుక ఇదే వాల్యూని ఎలా మార్చుకోవచ్చు? 0.5 మైనస్ చేస్తే 0.34 అనొచ్చా? yes sir, సో ఇప్పుడు 2100 అనేది ఎలా ఐడెంటిఫై చేశారంటే నిజంగా 1800 అబోవ్ అయితే 0.5 ఉంది కదా అని ఈజీగా కనిపెట్టేయచ్చు. సో దీనిలో అసలు క్యాలిక్యులేషన్ ఉండదు. సో మేబీ సమ్ వాల్యూ ఇంకెక్కడో ఉంది, దానికన్నా ఎక్కువ అయితేనే కేసులో వాల్యూ ఫైండ్ చేయడానికి అవకాశం ఉంటుంది నార్మల్ డిస్ట్రిబ్యూషన్. సో అది 2100 ఎందుకు అన్నానంటే, సో మాడ్ x మైనస్ x ఈజ్ అ రిక్వైర్మెంట్ మైనస్ స్టాండర్డ్ డీవియేషన్, సారీ మీన్ x మైనస్ మీన్ బై స్టాండర్డ్ డీవియేషన్. గుర్తుందా ఈ ఫార్ములా? జెడ్ టేబుల్ ఫార్ములా, జెడ్ వాల్యూ. సో x ఈజ్ అ రిక్వైర్మెంట్ మైనస్ మీన్ బై స్టాండర్డ్ డీవియేషన్. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 300/300 అవుతుంది కదా అన్న. yes sir, అప్పుడే కదా జెడ్ వాల్యూ 1 వస్తుంది ఇక్కడ నీ క్యాలిక్యులేషన్ లో. yes sir, అంటే 1 వాల్యూకే కదా క్వశ్చన్ లో ఇస్తున్నాడు. ఇక్కడ నీ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ లో 1 కి ఇస్తున్నాడు అంటే అర్థం 1 వస్తుందని అర్థం. yes అంటే sir, జెడ్ టేబుల్ 1 రావాలంటే నా రిక్వైర్మెంట్ 2100 కన్నా ఎక్కువ అయి ఉండాలి. సో క్వశ్చన్ రాంగ్. సో క్వశ్చన్ మార్చుకొని జాగ్రత్తగా. సో 1800 ప్లేస్ లో
2100 పెట్టుకున్నాను యాజ్ పర్ ది టెక్స్ట్ బుక్ రాంగ్ ఉంది మార్చుకోవాలి. ఓకేనా? ఎస్ సార్. రైట్. ఇప్పుడు ఆటోమేటిక్ గా దీన్ని అప్లోడ్ చేస్తే జెడ్ వాల్యూ 1 దగ్గర ఎంత ఉంది? నాకు 0.34 ఉందన్న ప్రాబిలిటీ పి. సో పి వచ్చేసింది ఆటోమేటిక్ గా, ఎందుకంటే పి నువ్వు కనిపెట్టాల్సిన అవసరం లే, వాడే ఇచ్చేసారు. జెడ్ ట్యాబ్ వాల్యూ ఎంత అంటే 0.84 అంటే 0.5 చేస్తే 0.34. సో పి తెలిసిపోయింది, క్యూ తెలిసిపోయినట్టే. సో 0.34 పి నాన్న, క్యూ ఏమో పాయింట్ ఆటోమేటిక్ ఎంత అవుతున్నా 66. సార్. సో దీని వాల్యూ కనుక్కొని ఎంత వస్తుందో చెక్ చేయను. మా క్వశ్చన్ లో మిస్టేక్ ఉంది, జాగ్రత్తగా మార్చుకోవాలి. సో దీనిలో పీక్యూ కనుక్కోవడానికి మనకి జెడ్ టేబుల్ డేటా ఇచ్చాడు. మోర్ దాన్ 2100 అంటే జెడ్ టేబుల్ వాల్యూ ద్వారా మనం కనుక్కున్నాం. జెడ్ టేబుల్ 1 అవుతుంది, అప్పుడే 0.34 అవుతుంది. సో రైట్. సో ఇది ఉపయోగించుకోవడానికి ఇది ఎలా సార్ 2100 ఐడెంటిఫై చేయొచ్చు? వాడే ఇచ్చాను జెడ్ టేబుల్ వాల్యూ 1 ఇచ్చా, 1 దగ్గర వాల్యూ ఇస్తున్నాడు అంటే సమ్ డిఫరెన్స్ 1 వచ్చిందని అర్థం. సో డిఫరెన్స్ 1 రావాలంటే ఇది ఎంత ఉంటే సాధ్యమవుతుంది? 2100 ఉంటేనే సాధ్యమవుతుంది. సో క్వశ్చన్ లో రాంగ్ ఉన్నా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు, పెద్ద విషయం ఏమీ కాదు. సో చెప్పండి నేను ఎంత వస్తుంది వాల్యూ క్యాలిక్యులేట్ చేయగలరా? సార్ దాన్ని 0.5 లో సబ్ట్రాక్ట్ చేయాలి కదా సార్? ఏది నాన్న? ఎస్ సార్. పాయింట్ మనం 1800 టు 2100 ఫైండ్ చేసాం సార్. మనం 2100 గ్రేటర్ దెన్ ఫైండ్ చేసాం. మనం కనుక్కుంది 1800 టు 2100 ఏంటి? పాయింట్ దానికి పి ఫైండ్ చేసాం సార్ మనం. మోర్ దాన్ 2000. ఓకే, మనం కనుక్కుంది 1800 టు 100 కదా. ఒక్క నిమిషం. సార్ సో మోర్ దాన్ 2100 కాదు, మనం కనుక్కుంది 1800 టు 2100 అంటే 0.34 వచ్చింది. సో మనకి సో ఇది కావాలి కాబట్టి 0.5 నుంచి మైనస్ చేయాలి. రైట్, వెరీ గుడ్. 0.5 మైనస్ 0.34. థ్యాంక్ యూ నాన్న. సో తీసేస్తే ఎంత అవుతుందని ఇది 0.16 అన్న. వెరీ గుడ్. ఆల్రెడీ నేను క్లాస్ కూడా డిస్కస్ చేసాం మనం. సో 0.16 అన్న. సో మనం కనుక్కుంది 2100 కన్నా ఎక్కువ తెలియదు అని, అలాంటప్పుడు మనం జెడ్ టేబుల్ లో రిక్వైర్మెంట్ 2100 వరకు కనుక్కుని టోటల్ 0.5 నుంచి ఈ పార్ట్ వాల్యూ తీసేస్తే అప్పుడు ఈ పార్ట్ వాల్యూ మనకు వస్తున్నాం. అదే మనం కనుక్కున్నాం. సో 0.16 కాబట్టి సో సబ్స్టిట్యూట్ చేయని ఇక్కడ 0.16 ని జాగ్రత్తగా చేయండి. సో ఇప్పుడు ఎంత అవుతుంది అనేది 1 మైనస్ 0.4182. 0.16 ఒకటి 0.84 ఒకటి అంతేనా? రైట్. వాల్యూ ఎంత అవుతుందని తీసేస్తే 1 లోంచి 0.5818. 5818 క్యాలిక్యులేట్ చేసావు కదా. సో అప్పుడు ఎంత వస్తుంది వాల్యూ? సార్ టోటల్ 5.18 సార్. వాల్యూ డైరెక్ట్ వాల్యూ అనేది ఎస్ సార్. అంటే 0.5818 ఇది వాల్యూ అంటావు అంతేనా? ఎస్ సార్. చెక్ చేసుకుని వెనకాల ఆన్సర్ ఉందో లేదో. సో 18th క్వశ్చన్ నెక్స్ట్. ఆప్షన్స్ 0.5818 లేదని 582 ఉంది. సో ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్. ఓకేనా? ఓకే రైట్. మరి అమ్మ అర్థమైంది క్వశ్చన్? ఇంకేమైనా చెప్పాలా దీనిలో నీకు? అర్థమైంది సార్. ఈ క్వశ్చన్ లో తప్పించాను. 1800 కాదు, అది 2100. ఓకేనా? ఎస్ సార్. అలాగే నెక్స్ట్ ఇంకొక దీనిలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, పీ కనుక్కుంటే సరిపోదు. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా పీతో పాటుగా మన దగ్గర బైనామియల్ అప్లై చేయాల్సిన విషయం తెలియాలి. ఎస్ సార్. రైట్. థ్యాంక్ యూ సార్. రైట్. నెక్స్ట్ ఇంకేమైనా డౌట్స్? ఎంతమ్మా? 60. ఏమైనా ఇదే క్వశ్చన్, ఇదే సెట్ చేయనా? రైట్. సెట్ లో క్వశ్చన్ నెంబర్ 16 అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి నాన్న. The salary of the workers of a factory is known to follow normal distribution. So salary of the workers normal distribution follow అవుతారంట distribution. With an average salary of 10,000. ఇక్కడ కూడా ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయో ఫస్ట్ జాగ్రత్తగా చెక్ చేసుకోండి. Right. Another whiteboard. So మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లో సో salary is 10,000 and division is 2,000. X bar equals to 10,000 and division equals to 2,000. Right, next question number 16. Okay, sorry, 16. If 50 workers receive salary more than 14,000, the total number of workers in a factory.
సో ఇంకో క్వశ్చన్ లో ఏమిస్తానంటే 50 వర్కర్స్ శాలరీ రిసీవ్డ్ శాలరీ మోర్ దాన్ అని చెప్తున్నాను, శాలరీ మోర్ దాన్ 14,000 అంట. సో మోర్ దాన్ 40,000 శాలరీ వస్తుందంట 50 వర్కర్స్ కి. సో టోటల్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఎంతమంది ఉన్నారు, నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఎంత, టోటల్ క్యాపిటల్ ఎన్ ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నాను. ఇది క్వశ్చన్. మరి 50 స్టూడెంట్స్ కి మోర్ దాన్ 14,000 శాలరీ వస్తుందంట. సో అయితే యావరేజ్ శాలరీ 10,000 అంటే స్టాండర్డ్ డివిజన్ 2,000 అంట. సో ఇప్పుడు అక్కడ ఆ క్వశ్చన్ ఏంటంటే ఎన్ 50 వారు ఇచ్చారు, ఓవరాల్ గా అసలు మొత్తం ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు వచ్చేసే వాళ్ళని క్వశ్చన్ అడుగుతున్నాను. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? రాఘవేంద్ర జాగ్రత్తగా, నువ్వే కదా క్వశ్చన్ అడిగా. నాకు ఆన్సర్ వచ్చింది సార్. ఓకే 2143 వచ్చింది సార్. నాకు ఫైనల్ ఆన్సర్ 2143. ఆప్షన్ ఎంత ఉంది? 2193 సార్. సో చెక్ చేద్దాం ఒకసారి మనం, రాకపోతే కనుక అప్పుడు అది చేద్దాం మనం. ఓకేనా? ఓకే సార్. నాకు ఒక డయాగ్రామ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేటర్ దాన్ 14,000 అన్నాడు కదా శాలరీ. సో డయాగ్రామ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకో, యావరేజ్ శాలరీ అంటే మధ్యలో ఉంటుంది కదా, ఎంత యావరేజ్ శాలరీ 10,000. సో మోర్ దాన్ 14 అంటే ఇక్కడే కదా 14,000 అవతలే కదా ఉంటుంది రైట్ సైడ్. సో ఈ ఏరియాలో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎంతమంది అంట? 50 అంట. ప్రాబిలిటీ కాదు స్టూడెంట్స్. ఓకేనా? సో ఇప్పుడు దీనిలో ఈ ఏరియా ప్రాబిలిటీ మనం కనుక్కోగలమా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేద్దాం. ఏరియా ప్రాబిలిటీ కనుక్కోగలమా అంటే టోటల్ ఏరియా అంతా నాకు తెలుసు. లెఫ్ట్ సైడ్ ఏరియా, రైట్ సైడ్ ఏరియా 0.5 మైనస్ ఈ 0.5 నుంచి 10,000 నుంచి 14,000 మధ్యలో ఉన్న ఏరియాని మైనస్ చేయొచ్చు కదా. ఓకేనా? సో ప్రాబబిలిటీ ఆఫ్ 10,000 టు 14,000 ఏరియాకు ప్రాబిలిటీ మైనస్ చేస్తే అప్పుడు ఈ ప్రాబిలిటీ తెలుస్తుంది. 0.5 మైనస్ సో మాడ్. సో ఇలా కనుక్కోవాలన్నప్పుడు రిక్వైర్మెంట్ 14,000 మైనస్ యావరేజ్ 10,000 బై స్టాండర్డ్ డివియేషన్ 2,000. సో జెడ్ టేబుల్ వాల్యూ ఇలా కనుక్కోవాలి. 0.5 మైనస్ 4,000 బై 2,000 అంటే 2 నన్. సో జెడ్ టేబుల్ వాల్యూ 2 ఎంతో కనుక్కోవాలి నన్ను. జెడ్ టేబుల్ వాల్యూ 2 అంటే 2 క్వశ్చన్ లో ఏమైనా ఇచ్చారా? జెడ్ టేబుల్ వాల్యూ 2 నో సార్. ఇవ్వకపోతే టేబుల్ 0.4772. 0.4772. ఇది ఎలా చెక్ చేయాలో కూడా చెప్పుకోవాలని మనం, ఇది మనం డిస్కస్ చేయలేదు కదా. సో 0.4772 నేను చెప్తాను ఎలా చెక్ చేయాలో. సో లాస్ట్ పేజ్ తీసుకోవాలని మనం. టెక్స్ట్ బుక్ లాస్ట్ పేజ్ ఇక్కడ ఉండదు. సో మీ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి కదా అందరి దగ్గర? అందరి దగ్గర ఒకసారి టెక్స్ట్ బుక్స్ ఉంటే చెక్ చేసుకోండి అని చెప్తాను. అందరూ కూడా మీ స్టాట్ టెక్స్ట్ బుక్స్ లాస్ట్ పేజ్ తీసుకోండి. లాస్ట్ పేజ్ లో టేబుల్స్ ఉంటాయి నాన్న, టేబుల్స్ డిఫరెంట్ టేబుల్స్ ఉంటాయి. సో వాటిలో సో మనం మాట్లాడుతుంది జెడ్ టేబుల్. సో జెడ్ టేబుల్ అనేది ఎక్కడ ఉందో వెతకండి. జెడ్ టేబుల్ A.13 అనే పేజ్ నెంబర్ దగ్గర ఉంది జెడ్ టేబుల్. ఓకేనా? 2 అన్నాడు. సో ఎక్స్ దగ్గర 2 అనే వాల్యూ ఎక్కడ ఉందో వెతుక్కోవాలి. సో 2 తర్వాత మనకి పాయింట్స్ ఏమి రాలా, 2.0 అని అర్థం. సో 2.0 దగ్గర 00 దగ్గర ఎంత ఉందన్న వాల్యూ 0.4772. మరి టేబుల్ అందరికి కనబడిందా? రైట్. ఆ పాయింట్ ఉపయోగించుకోవాలి. అలాగే ఒక్కొక్కసారి ఇంకా వాల్యూస్ డిఫరెంట్ వాల్యూస్ వస్తాయి. 2.1 అన్నాడు అనుకోనా. సో 2.1 చెక్ చేసుకో. అంటే ఫస్ట్ పాయింట్ తర్వాత 1 డిజిట్ వరకు ఎక్స్ వాల్యూవే ఉంటుంది. సెకండ్ డిజిట్ కావాలనుకుంటే రైట్ సైడ్ పైన కాలమ్స్ చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2.12 అన్నాడు అనుకో, అప్పుడు మనం ఏం చేయాలి? 2.1 చెక్ చేసుకోవాలి, దాంతో పాటుగా 0.12. కాబట్టి 0.02 ఎక్కడ ఉందో చూసి ఆ రెండింటి దగ్గర ఉన్న వాల్యూ చెప్పాలని చెప్పండి. ఎవరైనా 2.12 వాల్యూ ఎంతో? 0.4830. మా టేబుల్ మీనింగ్ అర్థమవుతుంది అందరికి? సో టేబుల్ ద్వారా మనం కనుక్కోవాలి. సో అలా టేబుల్ ద్వారా కనుక్కున్న వాల్యూ 4772. సో 0.5 నుంచి దాన్ని మైనస్ చేయండి, ఎంత వస్తుంది అన్న? 0.0228. సో మనకు తెలిసిన 0.228 అనేది ఇక్కడ ప్రాబిలిటీ అన్న. మోర్ దాన్ 14,000 అన్న. ఇది దేనికి ఈక్వల్? ఎంతమంది స్టూడెంట్స్ వీళ్ళు? 50కి ఈక్వల్. అంతే కదా? 0.0228 అనేది 50కి ఈక్వల్ అయితే ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు మొత్తం ఓవరాల్ గ్రూప్ తెలుసుకోవాలి.
సో కాబట్టి నువ్వు దానికి టోటల్ ప్రాబిలిటీ ఇప్పుడు దేనికి ఈక్వల్ అన్న 1 కి ఈక్వల్. టోటల్ స్టూడెంట్స్ యొక్క ప్రాబిలిటీ ఎంతకి ఈక్వల్ 1 కదా టోటల్ ఏరియా. సో 1 కి ఎంత క్వశ్చన్ మార్క్. సో చెక్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది ఆన్సర్ 50/0.0228 ఎంత అవుతుంది అన్న 2192.98. 92.98. సో అప్పుడు అప్రాక్సిమేట్ గా 2193 ఇది ఆప్షన్. రాఘవేంద్ర వచ్చింది ఆన్సర్ కరెక్ట్ గానే చెక్ చేసుకో. అది నేను ఏం చేశానంటే సార్ ఎక్స్ వాల్యూ కనిపెట్టాను సార్. అంటే రిమైనింగ్ ప్రాబిలిటీ ఏది ఇప్పుడు 0.0228 వచ్చింది కదా సార్. అవును దాని వాల్యూ 50. మిగతా స్టూడెంట్స్ అంతా 2143 మెంబర్స్ రిమైనింగ్ పార్ట్ స్టూడెంట్స్. రిమైనింగ్ పార్ట్ కనుక్కున్నావు అంటే రిమైనింగ్ 1 మైనస్ చేసి దానికి ఎంత అని కనుక్కున్నావా? రెండు యాడ్ చేయడం మర్చిపోయాను సార్. రైట్ నన్ను ఓకే రైట్. సో క్వశ్చన్ నెంబర్ 16 ఓవర్. ఇంకెవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. 16 ఓవర్. సో నోట్ చేసుకున్న ఏమైనా ఉంటే నోట్ చేసుకోండి. అందరికి క్యాలిక్యులేషన్స్ చేయడం రావాలి. మెయిన్ గా ఈ క్యాలిక్యులేషన్ రావాలి టేబుల్లో. 0.5 మైనస్ ఎందుకు 0.5 నుంచి మైనస్ చేసాం? సో లైట్ సైడ్ ఏరియా మొత్తం 0.5 దానిలో నుంచి 10 to 14 తీసేస్తే ఆటోమేటిక్ గా మోర్ దాన్ 14 వచ్చినట్టు అర్థం. సో మనకు కావాల్సిన మోర్ దాన్ 14 కి 15 ఈక్వల్ చేయాలి. సో మోర్ దాన్ 14 యొక్క ఏరియా వచ్చి 0.0228. అది 50 కి ఈక్వల్ అయితే టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది ఆటోమేటిక్ గా చెప్పేయచ్చు. నెక్స్ట్ ఎనీ డౌట్స్? ఏదమ్మా 15 కూడా చెప్పనా? రైట్ అండి 15 వచ్చి క్వశ్చన్ నెంబర్ 15 అంటే చెక్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 15. ఇన్ ఏ శాంపుల్ ఆఫ్ 800 స్టూడెంట్స్. సో మనకు ఒక డేటా ఇచ్చాను, శాంపుల్ వాటి తీసుకున్నాను. ఒక 800 స్టూడెంట్స్ కి అనాలిసిస్ కోసం తీసుకున్నాను. క్వశ్చన్ నెంబర్ 15 ఆన్సర్ ఓకేనా? The mean weight and standard deviation weight for found to be, so mean at x bar, so x bar equals to 50 as well as standard deviation equals to 20 anta. So our data distribution yokka mean and standard deviation on assumption of normality, so normal distribution artham. What is the number of students weighing between 46 kgs to 68 kgs? So man question adugutunna ila adugutanu ila question jaathiga observe cheste యావరేజ్ 15 అనే కానీ వాడు అంటుంది ఏంటి 46 అంటే లెఫ్ట్ సైడ్ ఉంటుందని 46, అలాగే 62 రైట్ సైడ్ ఉంటుందని 62. 46 కి 62 కి మధ్యలో అన్ని ఏరియా ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నాను. ఓకేనా? 46 కి 62 కి మధ్యలో ఏరియా ఎంత అని అడుగుతున్నాను క్వశ్చన్. రైట్. సో ఇంకా ఏమన్నాడు వాడు గివెన్ ద స్టాండర్డ్ నార్మల్ బిట్వీన్. సో మనకు కొంత డేటా ఇచ్చాను సరే, టేబుల్ వాల్యూస్ అవసరం లేకుండా వాడే మనకి డేటా ఇచ్చాను. సో దీన్ని ఎలా కనుక్కోవచ్చు అంటే కనుక సో ఫస్ట్ చెక్ చేసుకోవాలని ఏం చెక్ చేసుకోవాలంటే సార్ ఇది మైనస్ తక్కువ ఉంది ఎక్కువ ఉంది 1 ప్లస్ స్టాండర్డ్ డివిజన్ ప్లస్ 2 స్టాండర్డ్ డివిజన్ డిఫరెన్స్ ఏమైనా మ్యాచ్ అవుతుందా అని. సో 1 స్టాండర్డ్ డివిజన్ అంటే 20 అని 50 మైనస్ 20 30 అసలు లేదు అలాంటి ఆప్షన్. సో మైనస్ మ్యూ ప్లస్ ఆర్ మైనస్ 1 స్టాండర్డ్ డివిజన్ డైరెక్ట్ ప్రాబిలిటీ 0.6826. సో డైరెక్ట్ గా అప్లై చేయడానికి లేదు. రైట్. సో కాబట్టి మనం అప్పుడు ఇంకా అప్లై చేయడానికి లేదు అనుకున్నప్పుడు అప్పుడు మనం చేయగలిగే ఒకే టెక్నిక్ ఏంటన్నా స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. సో దీనిలో 46 నుంచి 50 వరకు యావరేజ్ వరకు, యావరేజ్ నుంచి మళ్ళీ రిక్వైర్మెంట్ 62 వరకు రెండు ప్రాబిలిటీస్ కట్టాలి. ప్రాబిలిటీ ఫ్రమ్ 46 to 50 ఏరియా ప్లస్ ప్రాబిలిటీ ఫ్రమ్ 50 to 62 ఏరియా. సో 46 to 50 అనేప్పటికి మోడ్ రిక్వైర్మెంట్ 46 మైనస్ మీన్ 50 బై స్టాండర్డ్ డివియేషన్ 20. ఇది జెడ్ టేబుల్ వాల్యూ, ఇది ఒకటి కావాలి. ప్లస్ ఇక్కడ జెడ్ టేబుల్ వాల్యూ మోడ్ 62 మైనస్ 50 బై 20.
46 minus 50 అంటే 4 నన్ను 4/20 దట్ ఈక్వల్స్ టు 0.2. 0.2 దగ్గర జెడ్ టేబుల్ వాల్యూ కావాలి, అలాగే ప్లస్ ఇక్కడ జెడ్ టేబుల్ వాల్యూ 12/20 0.6. సో 2 దగ్గర కావాలి, 0.2 దగ్గర కావాలి, 0.6 దగ్గర జెడ్ టేబుల్ వాల్యూ కావాలి. ఈ రెండు వాడు ఇచ్చేసాడు క్వశ్చన్ లో. 0 to 0.2 ఏరియా 0.0793 0.0793. ప్లస్ 0.6 కి ప్రాబిలిటీ వాడు ఇచ్చాడు నన్ను ఎంత, 0 నుంచి 0.6 వరకు 0.2257. ఇది వాడు ఇచ్చింది. సో రెండింటిని కలపండి అన్న, ఎంత టోటల్ ప్రాబిలిటీ అవుతుంది చూడండి. 0.305. పాయింట్ 305 సార్. థ్యాంక్ యూ. 0.305 ఇస్ ద టోటల్ ప్రాబిలిటీ ఫర్ 2 ఏరియాస్. సో మొత్తం ఏరియా అంటే మనం కవర్ చేసిన ఈ ఏరియా మొత్తం వచ్చేసింది అని మనకి. ఈ ఏరియా మొత్తం ప్రాబిలిటీ వచ్చేసింది. అయితే మనం అడుగుతున్న క్వశ్చన్ ఇదేనా, ప్రాబిలిటీ అడిగాడా అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది అడిగాడు. ఇది టోటల్ శాంపుల్ మొత్తం అంతా కలిపి 800 స్టూడెంట్స్ మొత్తం డిస్ట్రిబ్యూషన్. సో మరి ఈ ఏరియాలో ఉన్న స్టూడెంట్స్ ఎంతమంది కావాలంటే మనం ఏం చేయాలి, సింపుల్ గా 800 తో దాన్ని మల్టిప్లై చేయాలి. 800 లో ఈ ఏరియా కవర్ చేసేది ఎంత అంటే 0.305 అంటే 30% అప్రాక్సిమేట్ గా కవర్ చేస్తుంది. మల్టిప్లై చేయాలని ఎంత వస్తుంది చూడండి. 244 స్టూడెంట్స్ ఆ గ్యాప్ లో ఉన్నారు. అంటే 42 నుంచి 42 కేఎస్ నుంచి 46 నుంచి 62 కేఎస్ వరకు ఉంది అని అర్థం నాకు. మా ఓకేనా? రైట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగనా. నెక్స్ట్ పర్వాలేదు, చిన్న డౌట్ అయినా అడగండి అని చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సార్ 1 minute నానా, ఇది ఒకసారి అందరూ నోట్ చేసుకున్నామండి. క్వశ్చన్ నెంబర్ 15 కి ఆన్సర్ నోట్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 15 కి ఆన్సర్. సార్ ఈ క్వశ్చన్ డౌట్ సార్. చెప్పమ్మా. సార్ ఇక్కడ డయాగ్రామ్ ఉంది కదా సార్. అవునా. 52 62 ఏరియా ఉంది కదా సార్. అవును. అలా కాకుండా టోటల్ ఏరియా 0.5 లోంచి 52 62 తీసేయచ్చు, అదే రిమైనింగ్ తీసేయచ్చు కదా సార్. 0.5 లోంచి రిమైనింగ్ అంటే ఎంత రిమైనింగ్? రిమైనింగ్ ఎంత? 62 కన్నా అబో. అదే 62 అబో అయినా నువ్వు కనుక్కోవాలి కదా ఇప్పుడు. మోర్ దెన్ 62 కి ఎంత అని చెప్పేశాడా? సార్ మనం ఎప్పుడు కూడా జెడ్ టేబుల్ లో ఏం కనుక్కోగలం అంటే మన రిక్వైర్మెంట్ కనుక్కోగలం. ఫర్ ఎగ్జాంపుల్ మీన్ 50 ఉంది ఇక్కడ. సో మనం 50 నుంచి ఎంత దూరం వెళ్ళగలమో చెప్పగలం జెడ్ టేబుల్ లో, అంతే. లేదు ఓవరాల్ గా చెప్పగలం, లేకపోతే ఎంత చెప్పగలం 0.5. లేదు నా రిక్వైర్మెంట్ 50 నుంచి 60 చెప్పగలం, 65 చెప్పగలం, ఏదైనా సరే మీన్ నుంచి అంతవరకు చెప్పగలం నాన్న జెడ్ టేబుల్ లో. అదే ఈ ఫార్ములా. ఓకే సార్. మోర్ దాన్ అనే పాయింట్ ఇది నువ్వు కనుక్కోవాలంటే, ఇది కనుక్కోవాలన్నా కూడా మనం ఇందాక సమ్ లో మోర్ దాన్ 14,000 కేస్ చేసాం. కానీ ఎలా చేసాం, టోటల్ 0.5 లో నుంచి 10,000 నుంచి 14,000 యొక్క వీక్లీ ఎక్స్పెండిచర్ కదా మైనస్ చేసాం. అంటే నువ్వు ఇది కనుక్కోవాలన్నా ఇక్కడి నుంచి ఇక్కడికి కనుక్కుని టోటల్ 0.5 నుంచి మైనస్ చేయాలి. దాని బదులు డైరెక్ట్ ఇది కనుక్కుంటే సరిపోతుంది కదా. ఇక్కడ మళ్ళీ మైనస్ చేయడం ఎందుకు, టైం వేస్ట్ వరకు. ఇంకెవరికైనా 15 డౌట్ ఉంటే చూసుకున్నాను. మ్యూట్ చేశాను, వాయిస్ మ్యూట్ చేయమని సర్సిలేషన్. ఐశ్వర్య వాయిస్ మ్యూట్ చేయనా వల్ల. ఐశ్వర్య రైట్. ఇంకెవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి నాన్న. నెక్స్ట్ బిట్ డౌట్స్. నైన్టీన్ కానీ 20 కానీ ఇంకెవరికైనా ఏదైనా క్వశ్చన్ డౌట్స్ సెట్ బిలో కానీ సెట్ ఏలో కానీ
చెక్ చేసుకున్నాను, పర్వాలేదు. చెప్పమ్మా. Set C 20, sir. సెట్ సిలో 20 అమ్మా. ఎవరమ్మా అడుగుతున్నారు? Ashita, sir. ఓకే, అర్షిత. సో అర్షిత సెట్ సిలో 20 చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. సెట్ సిలో 20th క్వశ్చన్ అడుగుతున్నారు, సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి దీన్ని. 50% of the certain products have a weight of 60 kg or more, whereas 10% have the weight of 55 kg or more. On the assumption of normality, what is the variance of weight? Is not a question. మళ్ళీ అడుగుతున్న క్వశ్చన్ జాగ్రత్త. 50%. మా అర్షిత పర్సెంట్ అంటే Sir. పర్సెంట్ అంటే అర్థం ఏంటి? పర్సెంటేజ్, ప్రాబబిలిటీ నాన్న. ఓకేనా? Yes, అంటే sir. 0.5 ప్రాబబిలిటీ ఉందంట. ఎంత వెయిట్ కి? 60 kg ఆర్ మోర్. అలాగే 10% హ్యావ్ ఎ వెయిట్ ఆఫ్ 55 kg ఆర్ మోర్. సీజన్ ఇచ్చాను. వాట్ ఇస్ ద వేరియన్స్ ఆఫ్ వెయిట్ అని అడుగుతున్నాను. సో వేరియన్స్ అంటే స్టాండర్డ్ డీవియేషన్ మనం కనుక్కోవాలన్న. సో ఎలా కనుక్కోవచ్చు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. డయాగ్రామ్ గీస్తాను, నీకు అర్థమవుతుంది. నాకు మీన్ ఫస్ట్ ఈ క్వశ్చన్ లో మీన్ తెలుసా? 50% అంటే అది మీనా కాదా అర్షిత? కాదు సార్. 50% అంటే మీనే కదమ్మా. నీకు ఎందుకంటే మీన్ దగ్గర నుంచే కదా ఇచ్చేది 50%, ఇచ్చేది 50% ఉంటుందని చెప్పాను నేను. Yes, అంటే 50% అంటే మరి మీనే కదా. yes, sir. అంటే వాడు ఇచ్చినటువంటి 60 kgs అనేది మీన్ అని అర్థం. మోర్ దాన్ 60 అంటే ఈ ఏరియా ఇస్తున్నాడు. మొత్తం ఈ ఏరియా ఎంత అంట వాడు చెప్పకపోయినా మనకు తెలిసి ఎంతనా? 0.5. 0.5 అని చెప్పాడు కాబట్టి మనం దాన్ని ఏమైనా ఐడెంటిఫై చేయగలిగాం. మీన్ పాయింట్. ఇది క్లియరేనా? Yes, sir. రైట్. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తాడు? 10% హ్యావ్ ఎ వెయిట్ ఆఫ్ 55 kgs ఆర్ లెస్. 55 kgs అంటే ఎటు ఉంటుందా? Left side, sir. 55 కన్నా తక్కువ అంటే ఈ ఏరియా కదా. Yes, sir. ఇదెంతంట? 0.1. సో ఈ ఏరియా 50%, ఈ ఏరియా 0.1 అన్న. అలాగే 60 కన్నా ఈ టోటల్ ఏరియా ఎంత? 60 నుంచి లెఫ్ట్ సైడ్ టోటల్ ఏరియా కూడా ఎంత? 0.5. ఇది 0.5 నీకు తెలుసు అన్న. రైట్. నేను అడుగుతున్న క్వశ్చన్ అంటే ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. నేను అడుగుతున్న క్వశ్చన్ అంటే వేరియన్స్ ఎంత అని అడుగుతున్నాను. ఓకేనా? వీటిని ఉపయోగించుకుని నేను వేరియన్స్ చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 55 అనే ఒక నెంబర్ తెలుసు కదండి. 55 నుంచి 60 వరకు ఈ ఏరియాని కనుక్కోవడానికి మనం ఏ టేబుల్ వాడతాం? జెడ్ టేబుల్. ఈ ఏరియా ఎంత? 0.4. చెప్పగలమా? ఎలా చెప్పగలం 0.4 అని? Total minus 5 minus 0.1. వెరీ గుడ్ నాన్న. రైట్. సో జెడ్ టేబుల్ ఫార్ములా ఏంటి? మోడ్ ఎక్స్. ఎక్స్ అంటే రిక్వైర్మెంట్ ఎంత? 55 మైనస్ మీన్ 60 బై స్టాండర్డ్ డివియేషన్ నాకు తెలియదు నాకు. Yes, sir. రైట్. ఇలా జెడ్ టేబుల్ వాల్యూ కడితే దీని యొక్క ప్రాబబిలిటీ ఎంత వచ్చింది? ఏరియా 0.4. సో నువ్వు ఇప్పుడు చెక్ చేయాల్సిన విషయం ఏంటంటే 55 మైనస్ 60 అంటే 5 నాన్న కదా. 5 బై సంథింగ్ స్టాండర్డ్ డివియేషన్ ఈక్వల్స్ టు జెడ్ వాల్యూ ఇంత వేస్తే 0.4 వస్తుంది అన్న. నువ్వు టెక్స్ట్ బుక్ లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలి అసలు 0.4 అనేది జెడ్ లో ఏ వాల్యూ దగ్గర ఈక్వల్ అని చెక్ చేసుకోవాలి. సో చెక్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా వాడి క్వశ్చన్ లో ఇచ్చాడా అంటే ఇచ్చానన్న. 0.5 అంటే 0.4 అంటే 0.9 లో నుంచి 0.5 తీసేయాలి కదా 5 టేబుల్ అంటే ఎప్పుడు కూడా. అర్షిత Yes, sir. 0.9 నుంచి 0.5 తీస్తే 0.4 ఏనా? Yes, sir. అంటే 0.4 అనే టేబుల్ వాల్యూ జెడ్ లో ఎంతకి ఈక్వల్? 1.28. So this will be equals to 1.28 అని అర్థం. అంటే 5 by standard deviation is equals to 1.28. ఓకేనా? Yes, sir. అంటే జెడ్ లో సమ్ వాల్యూ ఇక్కడ ఎంత 1.28 వేస్తేనే కదా 1.4 వస్తుంది. అంటే దిస్ విల్ బి ఈక్వల్స్ 1.28 అనే కదా అర్థం. Yes, సో sir. వాట్ ఈస్ ద స్టాండర్డ్ డివియేషన్? సో 5 by 1.28 క్యాలిక్యులేట్ చేయడానికి క్యాలిక్యులేటర్ ఎంత వస్తుందో చూడు. 3.90625. ఒక 2 డిజిట్స్ 3.90. సో మనం అడుగుతుంది స్టాండర్డ్ డివియేషన్ కాదు. క్వశ్చన్ అడుగుతుంది ఏంటి? Variance. వేరియన్స్. అంటే దీన్ని ఏం చేయాలి? స్క్వేర్. స్క్వేర్ చేయనా దీన్ని?
15.25. సో చెక్ చేసుకో ఈ ఆప్షన్ ఉందో లేదో. 15.21 ఉంది సార్. చాలు నాన్న, అప్రాక్సిమేట్ ఆన్సర్ వస్తుంది. ఓకేనా? Yes, sir. రైట్. Thank you, sir. ఓకే నాన్న. చూసుకున్నాను, ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. క్వశ్చన్ నెంబర్ 20 అడిగారు, నేను క్వశ్చన్ నెంబర్ 20 కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే చెక్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ద క్వశ్చన్ నెంబర్ 20 ఎక్స్ప్లెనేషన్. సో నోట్ ఇట్ డౌన్. మరి క్వశ్చన్స్ అన్ని జాగ్రత్తగా డయాగ్రామ్ వేసుకుంటే అన్ని తెలిసిపోతాయి. డయాగ్రామ్ లోనే ఉంటుంది అంతా. డయాగ్రామ్ వేసుకుని ఐడెంటిఫై చేసుకోవడమే. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ చాలా ఈజీ నా, పేరుకి చాలా థియరిటికల్ కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది కానీ అది కాంప్లెక్స్ డేటా వల్ల సో చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. క్యాలిక్యులేషన్స్ అయితే చాలా ఈజీగా చేయొచ్చు. సెట్ సి లో ఇంకా ఏమైనా డౌట్స్, అలాగే సెట్ బి, సెట్ ఏ చెక్ చేసుకోండి. సార్ చెప్పమ్మా. సెట్ ఏ 33 చెప్పండి సార్. సెట్ ఏ 33 అమ్మా. ఎస్ సార్. ఓకేనా? రైట్. మరి ఈ క్వశ్చన్ ఏమన్నా థియరీ కదా అనేది రఘురామేనా అడుగుతుంది? ఎస్ సార్. రఘురామ్ థియరీ క్వశ్చన్ అయితే క్యుములేటివ్ అంటే 5 టేబుల్ నన్ను. ఎస్ సార్. ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్. ఇప్పుడు నేను క్యుములేటివ్ లో నాకు ఇలా ఉందనుకో ఒక డయాగ్రామ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 50 ఉందనుకో యావరేజ్. 5 టేబుల్ ఏదైనా ఒక వాల్యూ తీసుకున్నాను అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 25 దగ్గర 5 ఆఫ్ 25 అంట అని అడిగాను అనుకో, దాని అర్థం ఏంటి? 25 నుంచి 50 చెప్పదు. అది ఏం చెప్తుంది అని చెప్పాను? మోర్ దాన్ 25 టోటల్ చెప్తుంది నాన్న. అంటే 25 నుంచి 50 ప్రాబిలిటీ ఉంటుంది. దాంతో పాటుగా మోర్ దాన్ 50 అంటే ఈ 0.5 యాడ్ అయిపోద్ది. అందుకే కదా మనం 0.5 మైనస్ చేస్తున్నాం. ఎస్ సార్. అది మీనింగ్ చెప్పాలి. అంటే నువ్వు మోర్ దాన్ 25 అంటే టోటల్ ఏరియా కవర్ చేస్తుంది అని చెప్పడం నాన్న. సో ఇప్పుడు దీనిలో నా రిక్వైర్మెంట్ ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ ఈక్వల్స్ ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఇస్ లెస్ దాన్ ఈక్వల్స్ టు ఎక్స్. రెండు ఒకటే ఉన్నాయి కదా నాన్న. సో ఇది రెండు ఒకటే ఉన్నాయి. ఇది గ్రేటర్ దాన్ ఉంది, ఇది ఈక్వల్ టు తీసేయచ్చు. రెండు వేరే వేరే సార్. ఈ ఏదన్నా ఎఫ్ ఆఫ్ స్మాల్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ క్యాపిటల్ స్మాల్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఎక్స్ అనేది మన రిక్వైర్మెంట్ కదా. సో ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. వేరియబుల్ కదా మనం చెప్తున్నాం. సారీ, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్కడ ఉంది? అది ఆప్షన్ బి చెక్ చేయండి. ఎగ్జామ్ ఆప్షన్ ఏముంది చెప్పు ఆన్సర్. ఆన్సర్ ఏ ఇచ్చారు. ఏ ఇచ్చారు సార్. నా రిక్వైర్మెంట్ నాన్న. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్ ఇద్దాని. ఈ వేరియబుల్ అంటే మొత్తం డేటా కదా. సారీ, మొత్తం వేరియబుల్ అన్న. ఈ మొత్తం వేరియబుల్ లో మనకు కావాల్సిన 25 కదా. ఎస్ సార్. మన రిక్వైర్మెంట్ స్మాల్ ఎక్స్ కదా అంటాం మనం మన డేటాలో. ఫార్ములాలో ఎక్స్ ఫార్ములా నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా ఈ పవర్ మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ మ్యూ, వేర్ ఎక్స్ ఇస్ స్మాల్ వాల్యూ కదా మనం రాసాం. ఎస్ సార్. సో నా రిక్వైర్మెంట్ అనమాట. అంటే ఫంక్షన్ యొక్క రిక్వైర్మెంట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్మాల్ ఎక్స్ ఈక్వల్స్ టు పి ఆఫ్ ఎక్స్. అంటే టోటల్ తీసుకుంటుంది. ఎక్స్ యొక్క మొత్తం వాల్యూ తీసుకుంటుంది, మొత్తం అంతా కన్సిడర్ చేస్తుంది, ఇంక్లూడింగ్ 0.5. అంటే టోటల్ ని కన్సిడర్ చేస్తుంది చెప్పడం కోసం అనమాట. ఇలా రిప్రజెంట్ చేస్తాం అంతే. రైట్. రిప్రజెంటేషన్ జనరల్ రిప్రజెంటేషన్. టోటల్ వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది, ఇంక్లూడింగ్ 0.5 కూడా రిప్రజెంట్ చేస్తుంది అని చెప్పాం. ఓకే. థ్యాంక్ యూ సార్. ఓకేనా? నెక్స్ట్ మనకి ఎవరికైనా సెట్ బి, సెట్ సి, సెట్ ఏలో మొత్తం అన్ని చేస్తారా అందరూ?
సార్ చెప్పమ్మా. అది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా ఉంది కదా సార్, అవునమ్మా. అది ఎప్పుడు యూజ్ అవుతుంది సార్ మామూలుగా ఆ ఫార్ములా? అసలు అంటే ఇది ప్రాక్టికల్ గా అయితే కనుక అంటే ఇంటర్వెల్ ఫార్మ్ అంటే కంటిన్యూస్ వేరియబుల్ అన్నప్పుడు మనం దాన్ని కన్సిడర్ చేస్తాం. జనరల్లీ కంటిన్యూస్ వేరియబుల్ డేటా ఉందనుకో, సో మనకి వేరియబుల్ అనేది ఎగ్జాక్ట్ వాల్యూ కాదు, సమ్ డెసిమల్స్ లో కూడా ఉండొచ్చు. ఇట్స్ క్యాలిక్యులేషన్. వెయిట్ ఉందనుకో, వెయిట్ ఆఫ్ ది పర్సన్ అంటే 52K 52.5 62.8 62.9 ఇలా మనం వేరియబుల్ మాట్లాడతాం కదా. సో వెయిట్ అనేది ఒక మెజర్మెంట్, దాన్ని కంటిన్యూస్ వేరియబుల్ అంటామని ఫస్ట్ క్లాస్ లో మనం నేర్చుకున్నాం. అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మనం ఈ డిస్ట్రిబ్యూషన్ ఉపయోగించాలి అంతే. ఎస్టిమేషన్స్ అండి ఇవన్నీ అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ. మన డిశ్చార్జ్ అయిన మొత్తం చేస్తామా సంస్థ? డిశ్చార్జ్ అయిన Yes, sir. కంప్లీట్ చేసావా మొత్తం? బిట్స్ చేసావు కదా నాన్న? Sir. కార్తికేశ్వర్, ఎస్ సార్. మణికంఠ, ఎస్ సార్ చేస్తాను. యజ్ఞేష్, నువ్వు నాన్న? శ్రీలక్ష్మి, సత్యశ్రీలక్ష్మి. సార్ పాయిజన్ సమ్స్ చేయలేదు సార్. పాయిజన్ అది వీడియో ప్రాబ్లం ఉందండి. నీకు వీడియో సపరేట్ గా పంపించమని చెప్తాను, నేను లింక్ పంపిస్తాను, డౌన్లోడ్ చేసుకోండి లేకపోతే. ఓకే సార్. ఓకే, అది కూడా కంప్లీట్ చేసుకున్నాను ఇవాళ. ఓకే సార్. రైట్. సో అయితే దీంతో మనకి థియరిటికల్ డిస్ట్రిబ్యూషన్స్ అనే కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోయిందని. సో నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ చేద్దాం. ఇట్ ఈస్ ఇండెక్స్ నెంబర్స్.